ప్రైవేట్ రంగ ఉద్యోగుల చిరకాల కోరిక పెన్షన్ పెంపు. ఈపీఎఫ్ఓ పరిధిలోని పెన్షనర్లు గత 10 ఏళ్లుగా దీనికోసం పోరాటం చేస్తున్నారు. ఇది ఒక కొలిక్కి రానుందా? అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. 2014 నుండి నెలకు 1000 రూపాయల చొప్పున ఉన్న కనీస పెన్షన్ మొత్తాన్ని 7,500కు పెంచాలని ఈపీఎస్ 95 సభ్యులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. రాబోయే బడ్జెట్ కంటే ముందే ఈపీఎస్ 95 రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధి బృందం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. కనీస పెన్షన్ను 7,500కు పెంచడంతో పాటు దానికి కరువు భత్యాన్ని కూడా జోడించాలని వారు కోరారు. ఈ డిమాండ్లను సానుభూతితో పరిశీలిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో లక్షలాది మంది పెన్షనర్లలో కొత్త ఆశలు చిగురించాయి. అయితే డిమాండ్ల ప్రకారం కనీస పెన్షన్ 7,500కు పెంచుతారా లేక ఎంతో కొంత పెంచుతారా అన్నదానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం ఈపీఎస్ నిబంధనల ప్రకారం పెన్షన్ ఈ కింది ఫార్ములా ద్వారా లెక్కిస్తారు. నెలవారీ పెన్షన్ ఈక్వల్ పెన్షన్ వర్తించే వేతనం ఇంటూ పెన్షన్ వర్తించే సర్వీస్ కాలంపై 70. ఇక్కడ గరిష్ట వేతన పరిమితిని 15,000 రూపాయలుగా నిర్ణయించారు. దీని ప్రకారం లెక్కిస్తే పెన్షన్ చాలా తక్కువగా వస్తుంది. ఒకవేళ ప్రభుత్వ కనీస పెన్షన్ 7,500కు పెంచితే వివిధ సర్వీస్ కాల పరిమితులు ఉన్న వారికి వచ్చే మార్పులు ఇలా ఉండవచ్చు. 10 ఏళ్లకు 2,142 రూపాయలు ప్రస్తుత ఫార్ములా ప్రకారం పెన్షన్. ప్రభుత్వం కనీస పెన్షన్ పెంచితే వచ్చేది 7,500. 20 ఏళ్లకు 4,285 ప్రస్తుత ఫార్ములా ప్రకారం పెన్షన్. ప్రభుత్వం కనీస పెన్షన్ పెంచితే వచ్చేది 7,500. 25 ఏళ్లకు 5,357 ప్రస్తుత ఫార్ములా ప్రకారం పెన్షన్. ప్రభుత్వం కనీస పెన్షన్ పెంచితే వచ్చేది 7,500. ఫార్ములా ప్రకారం వచ్చే పెన్షన్ కంటే ప్రభుత్వం నిర్ణయించే కనీస పెన్షన్ ఎక్కువగా ఉంటే పెన్షనర్లకు ఆ కనీస మొత్తమే అందుతోంది. పెన్షన్ పొందడానికి అర్హతలు ఖచ్చితంగా ఈపీఎఫ్ఓ సభ్యుడై ఉండాలి. కనీసం 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. 58 ఏళ్లు నిండిన తర్వాత పూర్తి పెన్షన్ లభిస్తుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గనక 7,500 ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అది సామాన్యుల రిటైర్మెంట్ జీవితానికి కొండంత అండగా మారుతుంది. ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో ఈ పెంపు అత్యంత కీలకం కానుంది. తహసీల్దార్లు సాదా బైనామా దరఖాస్తులతో కుస్తీ పడుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా 2020 అక్టోబర్, నవంబర్ నెలల్లో స్వీకరించిన 9 లక్షలకు పైగా దరఖాస్తుల పరిష్కారానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవడం, నియమ నిబంధనలో మార్పులు జరగడం, వీలున్నంత త్వరగా దరఖాస్తులను పరిష్కరించాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఈ ప్రక్రియ కొంత ముమ్మరమైంది. హైకోర్టు తీర్పు అనంతరం నిర్వహించిన పరిశీలన ప్రక్రియలో అమ్మకందారుని అఫిడవిట్తో పాటు నిబంధనల మేరకు ఉన్న దరఖాస్తులను మాత్రమే ఆమోదించారు. ఇప్పుడు అమ్మిన వ్యక్తి అఫిడవిట్ అవసరం లేదని, కొనుగోలుదారు మాత్రం అఫిడవిట్ ఇస్తే సరిపోతుందని ప్రభుత్వ నిబంధన మార్చింది. దీంతో గతంలో అమ్మకందారు కూడా అఫిడవిట్ ఇవ్వాలన్న నిబంధనతో తిరస్కరించిన వాటితో సహా మొత్తం దరఖాస్తులను ఈసారి పునఃపరిశీలిస్తున్నట్టు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. దీంతోనే కొంత ఆలస్యం అవుతోందని తెలుస్తోంది. వాస్తవానికి సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి మార్చిన నిబంధనలకు అనుగుణంగా చేయాల్సిన ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలను గత నెల మొదటి వారంలో రెవెన్యూ శాఖ విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం ఇప్పుడు సాదా బైనామాలను పరిష్కరించే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమై ఉంది. అయితే గతంలో అమ్మిన వ్యక్తి ఇచ్చే అఫిడవిట్ లేని వాటితో పాటు కొన్ని దరఖాస్తులను సాంకేతిక కారణాలతో కూడా తిరస్కరించారు. కొన్ని ప్రభుత్వ భూములు ఉండడం, కోర్టు కేసులు పెండింగ్లో ఉండడం లాంటి కారణాలతో ఈ దరఖాస్తులను తిరస్కరించారు. మార్గదర్శకాలు కొత్తగా వచ్చినా ఇలాంటి దరఖాస్తులను మరీ పరిశీలించాల్సిన అవసరం లేదు. కానీ అన్ని దరఖాస్తులను పునఃపరిశీలన చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్నింటినీ రీఓపెన్ చేశామని తహసీల్దార్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత జాప్యం జరుగుతోందని అంటున్నారు. కాగా ఇప్పటి వరకు తుది నిర్ణయం కోసం కేవలం 20% లోపు దరఖాస్తులు మాత్రమే ఆర్డీఓలకు చేరినట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే సాదా బైనామా దరఖాస్తుల పూర్తి స్థాయి పరిష్కారానికి 3-4 నెలల సమయం పడుతుందని రెవెన్యూ వర్గాలు అంటున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల్లో జరుగుతున్న యుద్ధం మన భారతీయుల వంట ఇళ్లలో మంట రేపుతోంది. యుద్ధం అక్కడెక్కడో జరుగుతుంటే ఎఫెక్ట్ మాత్రం మన భారత్లో భారీగా కనిపిస్తోంది. ఈ యుద్ధాల దెబ్బకు అటు గ్యాస్ ధరలు, ఇటు వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. యుద్ధం ఒక సాకు అయితే దాన్ని ఆసరాగా చేసుకొని కొందరు వ్యాపారులు సృష్టిస్తున్న కృత్రిమ కొరత సామాన్యుడి పాలిట శాపంగా మారింది. దీంతో నెల రోజుల్లోనే కిలో నూనె ధర ఏకంగా 22% పెరిగి సామాన్యులకు షాకిస్తోంది. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ఓవైపు రవాణా ఖర్చులు అమాంతం పెరిగిపోగా మరోవైపు గ్యాస్ ధర నిప్పులు కక్కుతున్నాయి. ఇక ఇవి సరిపోవు అన్నట్టు ఇప్పుడు వంట నూనె ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో పేద మధ్యతరగతి కుటుంబాలు బతుకీడ్చడం పెను భారంగా మారుతోంది. కిలో సన్ఫ్లవర్ ఆయిల్ ధర 180 నుంచి 200 రూపాయలు పెరిగింది. పామాయిల్ ధర 120 నుంచి 145, కిలో వేరుశెనగ నూనె 15 రూపాయల మేర పెరిగింది. ఇక 5 కిలోల వేరుశెనగ నూనె డబ్బా 1000 నుంచి 1150లకు, 15 కిలోల టన్ను 2,300 నుంచి 2,400 వరకు పెరిగింది. ఇక రైస్
బ్రౌన్ నూనె ధర లీటర్ 150 నుంచి 165కు, వనస్పతి ఆయిల్ లీటర్ 130 నుంచి 160కి, సోయాబీన్స్ ఆయిల్ 150 నుంచి 170కి, ఆవ నూనె 130 నుంచి 160కి చేరుకుంది. ఈ ధరల పెరుగుదల కేవలం ఒక నూనెకే పరిమితం కాలేదు. ఒకవైపు గ్యాస్ సిలిండర్ ధరలు, మరోవైపు రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువులన్నీ ప్రియమయ్యాయి. కమర్షియల్ సిలిండర్ల ధరల పెరుగుదల వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్స్, భోజనాల ధరలు పెరిగిపోయాయి. దీంతో బయట తినలేక, ఇంట్లో వండుకోలేక సగటు జీవి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఇప్పటికైనా అధికారులు రంగంలోకి దిగి నిల్వ కేంద్రాలపైన తనిఖీ చేపట్టాలని, కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సండే వచ్చిందంటే చాలు ఎక్కువ శాతం మంది నాన్ వెజ్ ప్రియులు తమ స్నేహితులు లేదంటే కుటుంబ సభ్యులతో రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్తుంటారు. అక్కడ బిర్యానీ ఆర్డర్ చేసుకుని పుష్టిగా తినేసి వస్తుంటారు. అయితే బిర్యానీ ప్రియులకు షాక్ ఇచ్చేలా రెస్టారెంట్లు, బిర్యానీ పాయింట్లు యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యాయి. కమర్షియల్ గ్యాస్ ధరను దాదాపు 1000కి పెంచిన నేపథ్యంలో బిర్యానీ ధరలను భారీగా పెంచేందుకు, అంటే సుమారు 50 వరకు పెంచేందుకు సిద్ధమవుతున్నారు. అదే జరిగితే బిర్యానీ ప్రియులకు షాకింగ్ న్యూస్ అవుతుందని చెప్పవచ్చు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్, చమురు సరఫరా నిలిచిపోయి ప్రపంచ దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. భారతదేశంలోనూ చమురు, గ్యాస్ కొరత వేధిస్తోంది. ముఖ్యంగా గ్యాస్ కొరత రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచేసింది. తాజాగా 2 రోజుల క్రితం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఒకేసారి సుమారు 1000 పెంచిన విషయం తెలిసిందే. దీంతో ఒక పక్క గ్యాస్ సిలిండర్ దొరకడం కష్టమవుతుండగా, మరోవైపు ధరను భారీగా పెంచడంతో హైదరాబాద్ నగరంలోని రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వాహకుల కష్టాలు ఎక్కువయ్యాయి. మొన్నటి వరకు 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 2400 వరకు ఉండేది. కేంద్రం ఒక్కసారిగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను 1000 పెంచేసింది. దీంతో ప్రస్తుతం ఒక్కో కమర్షియల్ సిలిండర్ గ్యాస్ రేటు 3400కు చేరింది. ప్రస్తుతం గ్యాస్ కొరత నేపథ్యంలో సిలిండర్లు ఆశించిన స్థాయిలో దొరికే పరిస్థితి లేదు. దీంతో చాలా మంది హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు అదనంగా మరో 2000 చెల్లించి బ్లాక్లో కొనుగోలు చేస్తున్న పరిస్థితి. దీంతో ఆర్థిక భారం పెరుగుతోంది. ఈ క్రమంలో బిర్యానీ ధరలను పెంచేందుకు నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒక్కో ప్లేట్ బిర్యానీపై ప్రస్తుతం ఉన్న ధర కంటే అదనంగా మరో 50 రూపాయలు పెంచేందుకు హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు సిద్ధమయ్యాయని సమాచారం. అదే జరిగితే నాన్ వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూసే అవుతుంది. రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లి బిర్యానీ తినేవారు ఇక నుంచి కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు హైదరాబాద్ నగరంలో ఇరానీ ఛాయ్కి ఎంతో డిమాండ్ ఉంది. వీటి ధరలు కూడా పెంచేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారట. మొత్తానికి కమర్షియల్ సిలిండర్ గ్యాస్ ధర ఒక్కసారిగా దాదాపు 1000 పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్ల, ఛాయ్ దుకాణాల నిర్వాహకులు ధరలను అమాంతం పెంచేందుకు సిద్ధమవుతున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో పీఎంజే జ్యువెలరీ షాప్లో దోపిడీకి పాల్పడ్డ నిందితుల ఫోటోలను కరీంనగర్ పోలీసులు విడుదల చేశారు. ఆదివారం ఉదయం షాప్ను తెరిచిన కొద్దిసేపటికే 5 దొంగలు చొరబడి పిస్తూల్తో బెదిరించి కాల్పులకు పాల్పడి పెద్ద ఎత్తున బంగారు నగలు దొంగిలించిన విషయం తెలిసిందే. కాగా ఘటనపై సీరియస్ దృష్టిని సారించిన పోలీసులు సీసీ ఫుటేజ్ల ఆధారంగా విస్తృతంగా గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా పీఎంజే షాప్లో ఉన్న సీసీ కెమెరాలు నమోదైన నిందితుల ఫోటోలను విడుదల చేశారు. నిందితుల సమాచారాన్ని తెలియజేసిన వారికి ₹1,00,000 బహుమతిని అందజేస్తామని ప్రకటించారు. నిందితుల జాడ తెలిసిన వారు SHO 8712670762 అనే నెంబర్కు సమాచారం అందించాలని సూచించారు. నిందితుల కాల్పుల్లో గాయపడ్డ సిబ్బంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని బీఆర్ఎస్ నాయకులు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తదితరులు సందర్శించారు. బాధితులను పరామర్శించారు. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలపై బీజేపీ నేత చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి మీడియాతో మాట్లాడిన ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందని చెప్పడం తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్రంలో నిధులు లేవని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు నిధుల కోసం చిప్ప చేతిలో పట్టుకుని ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రులను కలుస్తున్నారని ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సెటైర్లు వేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి తిరిగి తెలంగాణకు వచ్చి మళ్లీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారని మండిపడ్డారు. మరి అలాంటప్పుడు చిప్ప చేతిలో పట్టుకుని ఢిల్లీకి ఎందుకు పోతున్నారో సమాధానం చెప్పాలంటూ అధికార కాంగ్రెస్ నేతలను ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు ఏం చేశారని కొంతమంది విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన తర్వాత తెలంగాణలో ఇంకా ఎక్కువ వరి పంట పండుతోందని తేల్చి చెప్పారు. దేశంలోనే తెలంగాణ నుంచే కేంద్ర ప్రభుత్వం అత్యధిక ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని సందర్భంగా ఆయన వివరించారు. తెలంగాణకు కేంద్రం ఎలాంటి సాయం చేయకపోతే మరి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎంత విమర్శించినా తెలంగాణ ప్రజలకు బీజేపీ మేలు చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. గత ముఖ్యమంత్రి బీజేపీపై విమర్శలు చేస్తే ఆయన్ను తెలంగాణ ప్రజలు పదవి నుంచి దించేశారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ నుంచి రూపాయి వెళ్తే తిరిగి రాష్ట్రానికి కేంద్రం నుంచి కేవలం 30 పైసలు మాత్రమేనని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్న
విమర్శలపై కొండా విశ్వేశ్వరరెడ్డి స్పందించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో హైదరాబాద్ జిల్లా ఎక్కువ పన్నులు చెల్లిస్తోందని, మరి రాష్ట్ర ఖజానాకు వచ్చిన ఆదాయం అంతా హైదరాబాద్కే ఖర్చు చేస్తున్నారా అని రేవంత్ రెడ్డి సర్కార్ను ప్రశ్నించారు. రాష్ట్రాలకు నిధులను కేటాయించేది కేంద్ర ప్రభుత్వమని, నరేంద్ర మోదీ, మన్మోహన్ సింగ్, ఇందిరాగాంధీ కాదని తెలిపారు. ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తుందని వెల్లడించారు. కేంద్రంలో మోదీ సర్కార్ వచ్చిన తర్వాత తెలంగాణకు పన్నుల్లో వాటా పెంచినట్లు కొండా విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ఇక దేశంలోనే ఎక్కువ యూరియాను తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తున్నామని చెప్పిన విశ్వేశ్వరరెడ్డి యుద్ధ సంక్షోభం కారణంగా పెట్రోల్ ధరలు తప్పనిసరిగా పెరుగుతాయని వెల్లడించారు. ప్రపంచంలో పెట్రోల్ ధరలు పెంచిన ఏకైక దేశం భారత్ మాత్రమేనని గుర్తు చేశారు. ఈ నెల 10వ తేదీ హైదరాబాద్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఉంటుందని, ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం విభిన్న వాతావరణం నెలకొని ఉంది. ఒకవైపు బానుడి బగబగలు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మరోవైపు వాతావరణ శాఖ ప్రకటించిన వర్ష సూచన కొంత ఊరటనిస్తోంది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు నిప్పుల కొలిమిని తలపించాయి. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో అత్యధికంగా 45.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందంటే పరిస్థితి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటేశాయి. ఎండల దాటికి ఆదిలాబాద్ జిల్లాలో ఓ పంచాయతీ కార్మికుడు వడదెబ్బతో మరణించడం విషాదం నింపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్ర ప్రజలకు కూడా హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీచే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ వర్షాల వల్ల ప్రస్తుతానికి వడగాల్పుల తీవ్రత తగ్గే అవకాశం ఉందని కనిపిస్తోందని చెప్పారు. రానున్న 2 రోజులు ఉష్ణోగ్రతలు ప్రస్తుత స్థాయిలోనే ఉన్నప్పటికీ ఆ తర్వాత 3 రోజుల్లో క్రమేపీ 2 నుంచి 3 డిగ్రీల మేర తగ్గుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎండ తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాల్లో ప్రజలు మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ సూచిస్తోంది. ముఖ్యంగా 11 నుంచి సాయంత్రం 4 సమయంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని చెబుతున్నారు. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని, తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలని అంటున్నారు. మసాలా ఫుడ్స్, ఎక్కువగా నూనెలో వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. మద్యం, టీ, కాఫీలు తగ్గించాలని, జ్యూస్లు, కొబ్బరి నీళ్లు, జ్యూస్లు తాగాలని సూచిస్తున్నారు. కాంగ్రెస్ 28 నెలల పాలనలో ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి 28 స్కామ్లకు పాల్పడ్డారని ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ నిర్రోల శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. 6 గ్యారెంటీలను గాలికి వదిలేసి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ప్రతిపక్షంపై నిందలు వేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ పెద్దలపై అవినీతి ఆరోపణలు రాగానే బ్యాచ్ బయటకు వచ్చి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును దూషిస్తూ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్లో పార్టీ రాష్ట్ర నేతలు గోసుల శ్రీనివాస్, అభిలాష్ రంగినేని, రాఘవేంద్ర యాదవ్, కిషోర్ గౌడ్, తుంగబాలు, ఏ హరిబాబుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అంటేనే స్కామ్లు, కమిషన్లు, అక్రమ దందాలకు కేరాఫ్ అని ఫైర్ అయ్యారు. మొబిలైజేషన్, అడ్వాన్స్ల పేరిట సర్కార్ సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. హ్యామ్ రోడ్ల కాంట్రాక్టును 20% ఎక్సైజ్తో కట్టబెట్టారని, కొత్వాల్గూడలో మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ చేస్తోందని హరీష్ రావు ఆధారాలతో బయటపెట్టారని గుర్తు చేశారు. కానీ సమాధానం చెప్పాల్సిన అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ హరీష్ రావుపై అడ్డం పొడుగు మాట్లాడడం శోచనీయమని పేర్కొన్నారు. దమ్ము ధైర్యం ఉంటే హ్యామ్ మోడల్ రోడ్లలో బిడ్ ఓపెన్ అయిందా లేదా చెప్పాలని సవాల్ విసిరారు. కొత్తగా ఎమ్మెల్సీలు కాగానే కొమ్ములొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీకి అద్దంకి దయాకర్ కాదు, అడ్డంకి దయాకర్. నోటికి వచ్చినట్టు మాట్లాడమే ఆయన నైజం. అక్రమాలకు పాల్పడిన అధికార పార్టీ నేతలను వెనకేసుకు రావడమే ఆయన విధానం అంటూ తనదైన శైలిలో చురకడంటించారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఏం చేసిందో తెలంగాణ ప్రజలకు తెలుసని స్పష్టం చేశారు. అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలు రైతులను నిండా ముంచుతున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఈదురుగాలులతో కురిసిన మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్ర ఎండ ప్రభావం ఉండగా మధ్యాహ్న సమయంలో వాతావరణం చల్లబడి అకస్మాత్తుగా మోస్తరు వర్షం పడింది. వర్షం దాటికి హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి రైతులు ఆరబోసిన మొక్కజొన్నలు, వరిధాన్యం తడిసిపోయింది. మొక్కజొన్న, వరిధాన్యానికి టార్పలిన్ కవర్లు కప్పేలోపే వర్షం జోరుగా కురిసి ధాన్యం తడిచిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి మొక్కజొన్న, వరిధాన్యం తీసుకువచ్చి 15 రోజులు దాటుతున్నా తేమ పేరుతో కొనుగోలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు.
తమిళనాడు రాజకీయాల్లో కొత్త రాజకీయ శక్తిగా నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం అవతరించింది. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటింది. బలమైన అధికార డీఎంకే కూటమి, అన్నా డీఎంకే కూటమిని ఢీకొన్న టీవీకే పలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ అతిపెద్ద పార్టీగా అవతరించింది. తమిళనాడు రాజకీయాల్లో కొత్త రాజకీయ శక్తిగా నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం అవతరించింది. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటింది. బలమైన అధికార డీఎంకే కూటమి, అన్నా డీఎంకే కూటమిని ఢీకొన్న టీవీకే పలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ అతిపెద్ద పార్టీగా అవతరించింది. తమిళనాడు రాజకీయాలను దశాబ్దాలుగా డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు శాసించాయి. అయితే ఈ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన టీవీకే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలిచింది. ఈ ఎన్నికల్లో ఫలితాలతో ద్రావిడ రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయే పరిస్థితి నెలకొంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీ అయిన టీవీకేకు తమిళ ఓటర్లు పట్టం కట్టారు. విజయ్ ప్రచారానికి ఆటంకాలు, సినిమా రిలీజ్ కి ఇబ్బందులు కలిగాయి. ఈ సవాళ్లను అధిగమించి విజయ్ టీవీకే పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. డీఎంకే కూటమి, అన్నా డీఎంకే కూటములను వెనక్కి నెట్టి ఆధిక్యంలో నిలిచింది. కొత్త పార్టీకి అవకాశం కల్పిస్తూ మార్పును కోరుకున్న తమిళ ఓటర్లు తీర్పు ఇవ్వడం ఈ ఫలితాలతో స్పష్టంగా కనిపిస్తోంది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో సెంచరీ మార్కును దాటిన టీవీకే 108 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అన్నా డీఎంకే కూటమి 74 స్థానాల్లో ముందంజలో నిలవగా డీఎంకే కూటమి అభ్యర్థులు 52 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తాను పోటీ చేసిన పెరంబూరు, తిరుచి ఈస్ట్ నియోజకవర్గాలు రెండింటిలోనూ విజయ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. చెన్నైలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టీవీకే అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ఫలితాలతో తమిళనాడు వ్యాప్తంగా టీవీకే శ్రేణులు భారీ సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో రాజకీయ మార్పు గాలి స్పష్టంగా వీస్తోందని పార్టీ అధికార ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ విలేకరులకు స్పష్టం చేశారు. తమ పార్టీకి ప్రజలు విశేష మద్దతు ఇస్తున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం తమకు వస్తున్నందున ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. మార్పు కోరుకునే ఓటర్లంతా తమ నాయకుడు విజయ్ వైపు గట్టిగా నిలబడ్డారని వారు వివరిస్తున్నారు. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకువచ్చే పాలన అందించడమే తమ లక్ష్యమని వెల్లడించారు. తమ నాయకుడు విజయ్ పై ఉన్న గట్టి నమ్మకంతో ఐరాపా తదితర విదేశాల నుంచి కూడా అభిమానులు ₹1,00,000 ఖర్చు పెట్టుకుని మరీ ఓటు వేసేందుకు వచ్చారు. వారు ఆశించినట్లుగానే దళపతి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. సామాన్య ప్రజల నుంచి వస్తున్న ఈ అపూర్వ మద్దతు అందరినీ ఆశ్చర్యపరుస్తోందని అన్నారు.